సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరూ. థ్యాంక్ యూ. నామకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంస. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను లోడింగ్కి వెళ్ళినప్పుడు ఇలా బండి కడిగి పంపడం నాకు అలవాటు. నాకులాగే బండి క్లీన్ చేసుకుని పంపుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఎందుకంటే మనం దీని మీదే కదన్నా నైట్ అనక పగలనక మనం ఇంట్లో కంటే దీని మీదే బయట ఎక్కువ తిరుగుతాం. అలాంటప్పుడు ఇది శుభ్రంగా ఉంటాం, మనకు బాగుంటుంది కదా. లోడింగ్కి పంపుతున్నానన్న, డీజిల్ కొట్టించి బండి డ్రైవర్ వేసుకెళ్తున్నాడు. తెల్లారగా అట్లా ఇది నైట్ ఎప్పుడు మనం 9కి వదిలేరు బండి రాజమండ్రిలో. కామారెడ్డి అనేది కామారెడ్డి అర్లోడ్ పాయింట్ కాడికి వచ్చేటప్పటికి 9 అయింది. ఇదేదో జాతర అంట, జాతర కాడికి తీసుకొచ్చారు మనకి అర్లోడ్ పాయింట్. అబ్బో మామూలుగా కాదన్న, ఇక్కడైతే చాలా లాగ్ చేస్తారు అర్లోడ్ చేయడానికి. ఎంత లాగ్ చేసినా ఏం చేసినా మనకు కావాల్సింది కిరాయి కదన్న. మెయిన్ అది, మనం బండి కొనుక్కున్నది ఎందుకు, తిప్పడానికే కదా. అలా పోతుంటే అదే టైంపాస్ అయిపోద్ది అన్న. హైదరాబాద్లో లోడ్ వేసుకుంటున్నాను బోయినపల్లి మార్కెట్లో, వైజాగ్ కన్నా. మొత్తం లోకల్ క్యారెట్ బళ్ళు అయితే చాలా చాలా బిజీగా తిరుగుతున్నాయి వైజాగ్కి లోడు. బయట వాళ్ళకి అయితే కిరాయి డిమాండ్ ఉందన్న. ఇక్కడ ఇంచుమించు నాకు తెలిసి 16,000 రాస్తున్నారు. మాకైతే 14,000, ఎందుకంటే కంటిన్యూగా తిరుగుతాం కాబట్టి. ప్రతిరోజు ఉంటుంది మాకు లోడింగ్. ఇక్కడ బండి వస్తుందని చెప్తే మాకు లోడు రెడీ చేసి పెడతారనమాట. అట్లనే తిరుగుతున్నాం. వైజాగ్ అనేది ఆల్రెడీ అయిపోతుంది. మమ్మల్ని వదిలేరు అక్కడ, 11:30కి వదిలేశారు. వైజాగ్ వచ్చేటప్పుడు 1:00 జాయిగా ఆయిల్ తోలుకుంటూ వచ్చామన్నా. ఆయిల్ తోలుకోపోతే మనకు రూపాయి మిగలదు కదా. ఇంకా ఆర్టీఓలు ఒకటి వాళ్ళని చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటున్నాం కదా మన పని. లైన్ తిరిగితే ఏం కాదు, తిరగాలని పట్టుదల ఉంటాయి. బండి కొన్నాక ఖాళీగా పెట్టే కంటే ఏదో కిరాయి మెతుక్కును చూసుకును మనకి బోకర్ల పరిశ్రమ అయ్యేదాకన్నా వెయిట్ చేసి బండి ఆపుకుంటే తిప్పాలి. వైజాగ్ నుంచి వేసుకొచ్చామన్న టైర్లు రాజమండ్రికి. దగ్గరికి వచ్చా ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టారు. లొకేషన్కి వెళ్తే ఇంకెలా కొండల నుంచి తీసుకుపోతుంది. తీరా మోసి ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏదో కోరి అని. ఏదైనా పర్లేదన్న, ఎందుకంటే మనం దగ్గర ఉంటాం కదా, డ్రైవర్ నుంచి పంపం, మన సొంతంగా వెళ్తాం. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని రావడం కాబట్టి ఏదైనా పర్లేదు. ఎందుకంటే మనకు అక్కడ ట్రిప్ పడ్డది. రోడ్డు మీద దిగితే మనం హ్యాపీగా ఉంటాం, గుంతలో పడినా మనమే బాధపడతాం. ఏదైనా తట్టుకునే కెపాసిటీ మనకు ఉండాలి. మెయిన్ తప్పదన్న, ఓపు పడితే ఏదైనా సక్సెస్ఫుల్ అవుతాం. ఏదో ఆ దేవుడి దేవాలు మనం అలా ట్రై చేస్తున్నాం. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరూ. థ్యాంక్ యూ.